హలో అండి, వెల్కమ్ టు యువర్స్ మెగ్నిల్ కహాన్యా ఊటీ డే 3 వ్లాగ్. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాము. ఇంకా లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లగేజ్ అంతా ఇంకా కార్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసరికి 3rd ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల వచ్చేటికి మన సీటింగ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఉంటే మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళి కూర్చొని తినచ్చు. ఈరోజు మా మెనూ వచ్చేసరికి ఇది. అంటే ఉన్న ఐటమ్స్ని ప్రతి ఒక్క దాన్ని టేస్ట్ అయితే చేశాను, బాగుంది. అంటే డే 2లో మేము వేరే ప్లేస్లో కూర్చున్నాం, అంటే నెక్స్ట్ రూమ్లో. అండ్ డే 3లో మేము ఇక్కడే కూర్చున్నాము. టిఫిన్ అంతా బాగుంది. అండ్ ఫ్రూట్స్ తినేసి కాఫీ అయితే పెద్దగా బాగాలేదు, సో అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని అలా కొంచెం క్లైమేట్ని ఎంజాయ్ చేసాం. ఇక్కడ బాగా నచ్చింది చెట్లు, చాలా బాగున్నాయి. చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఎంత బాగా పెట్టారో వీళ్ళు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ ఫ్లోర్లో మా తమ్ముడు వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళ రూమ్ అక్కడ ఉంది. చెప్పాను కదా వాళ్ళది బాల్కనీ వ్యూ వచ్చేదని, సో అది వాళ్ళ ప్లేస్. అండ్ ఇక్కడ ఉయ్యాలు ఉంది కదా వెనుక, సో ఇవన్నీ చూద్దాము అని చెప్పి ఇలా ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తే మనకు బోట్ హౌస్ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మేము ఉంటున్న రూమ్కి బయట వచ్చి చూస్తే ఈ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ నాకు బాగా ఈ చిన్న చిన్న ప్లాంట్స్ ఎంత బాగా నచ్చాయో, చాలా బాగా పెట్టున్నారు వీళ్ళు. వ్యూ వచ్చేసరికి ఇది. సో నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి బోట్ హౌస్. ఇంకైతే లగేజ్ తీసుకొని బయటకైతే వచ్చేటప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేటివి తీసాను. నాకేవైతే నచ్చాయో, ఒక డెకరేటివ్ పీస్ కానీ, వాళ్ళు చేసిన ఇంటీరియర్ వర్క్ కానీ, అవన్నిటిని మీతో కూడా ఇలా షేర్ చేస్తున్నాను. ఈ వాల్కి ఉంది కదా, ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ పీసెస్ కానీ కింద వచ్చి కొంచెం చిన్న చిన్న స్టోన్స్తో వీళ్ళు చేసిన వర్క్ కానీ. అండ్ ఇక్కడ పార్కింగ్, ఇటు నుంచి రావాలి ఎంట్రన్స్. ఇవి మేము దిగి వచ్చిన స్టెప్స్ ఇవి. ఇక్కడ నుంచి ఇక్కడ రిసెప్షన్. ఇంకా లగేజ్ ఇంకా అన్నీ ఇచ్చేయాలి కదా, కీస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ కొంచెం లోపలికి ఇలా టర్న్ అయితే వెయిటింగ్ రూమ్ అన్నమాట. ఇదంతా వెయిటింగ్ రూమ్. ఇక్కడ నుంచి ఇంకా బయటకైతే వద్దాం. సో బయట వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో ఇది మేమున్న హోటల్ దర్శన్. నేను 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాను రూమ్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే బోట్ హౌస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసిన తర్వాత వెళ్ళి ఇంకా టికెట్స్ అనేటివి తీసుకోవాలి మనం. సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకుని ఆ తర్వాత వచ్చి మనకు ఏ టైప్ ఆఫ్ బోట్ కావాలో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి ప్రైస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. మేమైతే వెళ్ళింది 5 మెంబర్స్ కాబట్టి మేమైతే 7 సీటర్స్ తీసుకున్నాం. 5 సీటర్స్ లేదు లోపల, కాబట్టి 7 సీటర్స్ అనేది తీసుకున్నాం. అండ్ లోపలే ఉంటున్న ఇక్కడ ఐ లవ్ ఊటీ అని పక్కన ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో అప్పటికైతే వెళ్ళాము. వెళ్ళి మేము షాపింగ్ అనేది కూడా చేసాం. నేను తీసుకున్న డ్రెస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ కొన్ని మా తమ్ముడు వైఫ్ తీసుకుంది అనమాట, మా మరదలు. సో ఈవిడ షాప్ అయితే ఓనర్. కలెక్షన్ అయితే చాలా బాగుంది. క్లాత్ ఒక క్వాలిటీ కానీ, కలెక్షన్ కానీ, ప్రైస్ కానీ అన్నీ బాగున్నాయి. తర్వాత ఇంకా టికెట్స్ తీసుకున్నాం కదా, ఇంకా క్యూలో అయితే వచ్చేస్తాం. అందరినీ పంపిస్తూ ఉంటారనమాట క్యూలో. దగ్గరికి వచ్చే కొద్దీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ తింటాం, వాటర్లోకి వెళ్తున్నాను అని. సో ఇక్కడ కనిపించేటివే మనం ఎక్కేటివి.
సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొద్దిసేపు వరకు నేను మీకు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి వాయిస్ లేకుండా రా వాయిస్ లాగా వినిపిస్తాను, వినండి. ఫోన్ జాగ్రత్త. నాకు వద్దన్నా. అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళి ట్రైన్ అనేది ఎక్కాము, లోపలే ఉంటుంది. సో ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కుంటాం కదా, ఒక్కసారి చూడంగానే మళ్ళీ ఎక్కుదాము ట్రైన్ని అనుకున్నాను. సో ఇలా అయితే ఎక్కి బాగా ఎంజాయ్ అయితే చేసాము. చెన్నైలో బీచ్లో అయితే ఉంటుంది, కాకపోతే అది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది. ఇది ఇంకా ఊటీ నుంచి అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వచ్చే దారిలో వ్యూ ఇది, అండ్ వచ్చే దారిలో ఒక ప్లేస్లో మ్యాగీ చాలా బాగుంటుందని మా తమ్ముడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు కార్లో వచ్చారు కదా పైకి. సో మేము ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము కూడా ఇంకా అందరం కలిసి అయితే వచ్చేస్తూ ఉన్నాము. అండ్ ఒక ప్లేస్, ఈ ప్లేస్ పేరు అనేది పర్టికులర్ తెలియదు, బట్ షాప్ని అయితే చూపిస్తాను. ఎవరైనా ఊటీకి ఇలా కార్లో వస్తుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మ్యాగీ తినండి, చాలా బాగుంటుంది. అండ్ అది కాకుండా మేము గేమ్ అయితే ఆడాం, అంటే స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ని అండ్ దాయాలట అంటాం కదా, సో అట్లాంటివి ఇక్కడ 2 బోర్డ్స్ అయితే ఉన్నాయి, అవైతే గేమ్ ఆడాం. ఆడిన 2 గేమ్స్ని నేనే గెలిచాను, అది కూడా మీరు చూడండి. ఇక్కడ నుంచి చూస్తుంటే కింద అక్కడ వచ్చే వెహికల్స్ మీకు కనిపిస్తుంది కదా, సో వ్యూ కోసం అనేది మీకు చూపిద్దామని ఇలా తీసాము. వ్యూ వచ్చేసరికి ఇలా ఉంది, బట్ జాగ్రత్త, ఎక్కడ చూసినా కోతులు అనేటివి ఉన్నాయి. ఫోన్ కానీ బ్యాగ్ కానీ జాగ్రత్తగా పట్టుకోండి, భయపడ్డామనుకోండి అవి తీసుకొని వెళ్ళిపోతాయి. సో క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ. సో నేను చెప్పిన మ్యాగీ ప్లేస్ ఇదేను, మనకు బ్యాక్ సైడ్లో ఉంది. అవతల వైపు మనం కార్ అనేది స్టాప్ చేసుకొని పెట్టుకొని ఈ పక్కగా అయితే వచ్చాం మనం రోడ్కి. సో వచ్చి ఇంకా వెళ్ళి మేము మ్యాగీ అనేది తిన్నాం. సో ఇది ఇక్కడ మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు, చాలా బాగుంది. చాలామంది ఇక్కడ స్టాప్ చేసుకొని దిగి
ఇక్కడ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇదే అనమాట షాప్. ఇక్కడైతే కూర్చున్నాం. మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం. ఇదిగోండి మ్యాగీ, చాలా బాగుంది. ఎందుకు అంత ఫాస్ట్ వచ్చింది దాన్ని? సిక్స్ వస్తే అమ్మలో వేసేది. ಯಾರು ಟೀ ವೇಣು உங்களுக்கு ಯಾರು ಟೀ வேணுங்களா? అయిపోయింది బా విన్ను ఇది ఈ రంగు కాడికి వచ్చినప్పుడు తీసుకొని ఉన్నవాళ్ళు మధ్యలో ఈ రంగు కొట్టేసారు. ఎవరు గెలిచారు? ఏమైతే ఓడిపోయింది. చెప్పు. 99 లో పాము మింగితే సుమాని 10 వచ్చి పడింది అనమాట. అది తీయాలి, దిగేటప్పుడు తీయాలి. చూసారు కదా, 2 గేమ్స్ నేనే గెలిచాను. ఇక్కడితో ఈ వ్లాగ్ స్టాప్ చేస్తున్నాను. తర్వాత వచ్చి మేము కోయంబత్తూర్ అంటే ఈషా టెంపుల్కి అయితే వెళ్తాం. అది నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు మీరు. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.